పోతుంటే ఒక ఆటో సోదరుడు సిగ్నల్ కారు పక్కనే ఆయన ఆటో వచ్చి ఆగింది. గుర్తుపట్టి నమస్తే అన్న అన్నాడు. నేను నమస్తే అన్నా. ఆ సోదరుడు ముస్లిం సోదరుడు మెహమూద్ అని. ఏమైంది మెహమూద్ భాయ్ ఎట్లున్నారని అడిగాను నేను. ఏముంది సార్ అంతా బర్బాద్ అయిపోయింది, నాశనం అయిపోయింది అన్నాడు. ఏమైందా అంటే ఇదివరకు రోజు 2500 సంపాదించుకొని 1000 రూపాయలు రావట్లేదు సార్. నా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లందరి పరిస్థితి కొద్ది కుడియడమా ఇదే ఉంది సార్ అన్నాడు. అని మెల్లిగా నేను అడుగుతున్నాడు, అన్న ఏమైనా ఉపాయం లేదా అన్నాడు. ఏం ఉపాయం అంటే ఈ దరిద్రం ఎన్ని రోజులు భరించాలన్నా అని అంటాడు. నేను తమ్ముడు ఏం చేయాలి మరి, ఒక ఓటుకి శిక్ష 5 ఏళ్ళు. ఒక ఓటు తప్పు పార్టీకి తప్పుడు వ్యక్తులకి వేస్తే 5 ఏళ్ళు అనుభవించాలి కదా, ఏం చేయాలి నేను అన్నా. ఏదన్నా ఉపాయం చూడండి అన్న, ఏదో ఒకటి చేసి చూడండి అని అంటున్నాడు. ఇది వాస్తవంగా చెప్పాలంటే పెద్ద ఆయన పాపం భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారు చాలా గొప్పవాడు, చాలా తెలివైనవాడు, మహానుభావుడు. మనందరం కూడా గౌరవించుకుంటాం. అందుకే సెక్రటరియట్ కూడా వారి పేరు పెట్టుకున్నాం. 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం కూడా హైదరాబాద్ నడిబొట్టున కేసీఆర్ గారు మీ అందరి ఆశీర్వాదంతో పెట్టారు. అంబేద్కర్ గారు కూడా ఆయన అందరూ కూడా అంటారు ప్రపంచ మేధావి, మరి విశ్వాన్ని మొత్తాన్ని కూడా ప్రభావితం చేసిన ఒక భారతీయుడు. కానీ అంబేద్కర్ గారు కూడా ఇట్లాంటి దుర్మార్గులు వస్తారని మాత్రం ఊహించలేదు. ఎందుకంటే 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన వాళ్ళని దించాలంటే 5 ఏళ్ల పాటు ఇంకో మార్గం లేదు. 5 ఏళ్ళు ఎదురు చూడాల్సిందే. ఖమ్మం జిల్లా అంతా మీరు మార్పు అని కుదిరి మంచి నాయకులు నడబడుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కాలికి బల్పం కట్టుకొని కేసీఆర్ గారు చెక్కులు మంచినాయ, కేసీఆర్ గారు కాలువల్లో ఉన్నాయా, నీళ్లు తీసుకొని రండాయా అంటే పాపం వాళ్ళు 10 ఏళ్ల పాటు. ఇక మా అజయ్ గారు అయితే ఖమ్మం పట్టణంలో సైకిల్ దొక్కుతా తిరిగేవాడు. మంత్రి అయ్యి ఉండి కూడా సైకిల్ దొక్కుతూ తిరిగేవాడు. నేను అడిగిన సైకిల్ ఎందుకు దొక్కుతున్నావు అన్నా అంటే, సైకిల్ ఏందన్నా మోరీలో దిగి మోరీలు కూడా సాఫ్ చేసినా ఏం చేయమంటావు, అట్లా పని చేస్తున్నా అని చెప్పినాడు. కానీ ఈ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరు కాలికి బల్పం కట్టుకొని 10 ఏళ్ళు ఇక్కడ రైతాంగం కోసం, ఇక్కడి పేదల కోసం, ఇక్కడ ఉండే ఉద్యోగాల కోసం, ఇక్కడ ఫ్యాక్టరీలు రావాలి, ఇక్కడ మా బుగ్గపాడు లాంటి ప్రాంతాల్లో కొత్త ఫ్యాక్టరీలు తేవాలని చెప్పి తపనతో వీరయ్య గారితో సహా అందరూ కూడా పనిచేశారు. కానీ మీకు కొద్దిగా బోరు పెట్టినట్టుంది. 10 ఏళ్ళకి 10 ఏళ్ళు అయింది కదా, 2 సార్లు వాళ్ళకి ఇచ్చాం కదా, ఒకసారి వీళ్ళకి ఇస్తే ఏం పోయింది కాకుండా ఢిల్లీ పార్టీలు నమ్మొద్దు అని కేసీఆర్ గారు మనకి చిలికి చెప్పినట్టు చెప్పాడు. 50 ఏళ్ళు సతాయించింది వాళ్ళే, 50 ఏళ్ళు దగా చేసింది వాళ్ళే. మళ్ళీ ఢిల్లీని నమ్మి మనం జుట్టు వాడి చేతుల్లో పెడితే మళ్ళీ ఆగమవుతాం, మోసపోతే గోసపడతామని చెప్పి కేసీఆర్ గారు ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు 1,00,000 మందితో సమావేశం పెట్టి మనందరికి కూడా విన్నవించుకున్నారు. సమక్షంలోకి రావడం జరిగింది. తప్పకుండా శేషగిరిరావు గారు ఏదైతే జీవితాంతం రైతుల కోసం తపన పడ్డారు, జీవితాంతం ఈ ప్రాంత సంక్షేమం కోసం ఏదైతే తపన పడ్డారో తప్పకుండా వారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరితో ఒక 2-3 విషయాలు మాత్రం నేను చెప్పాలనుకుంటాను. ఒకటి, ఇక్కడికి వస్తున్నప్పుడు నేను చూస్తా ఉంటే వీరయ్య గారిని అడిగాను, ఇక్కడ వీరయ్య గారిని, అన్నా మరి ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయా, వరుసగా వర్షం పడుతుంది అంటున్నారు, వరుసగా 5-6 రోజుల నుంచి వర్షం, నిన్న రాత్రి కూడా టెంట్లు కూలిపోయినాయి ఇక్కడ, మరి ఎట్లా ఉంది అంటే కొంటున్నారా వడ్లు, కొంటలేరా, వాన వస్తే పోయినట్టేనా, మరి బోనస్ వస్తుందా, బోనస్ రుణమాఫీ జరిగిందా, మొత్తం జరిగిందా? మరి మీ జిల్లాలో ఉండే వ్యవసాయ మంత్రి గారు, మీ జిల్లాలో ఉండే ఉప ముఖ్యమంత్రి గారు, మీ జిల్లాలో ఉండే మరొక నెంబర్ 2 మంత్రి గారు ఉన్న స్కీమ్లో పోయే పరిస్థితి. కేసీఆర్ కిట్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమం, మాతా శిశు మరణాలను తగ్గించి బ్రహ్మాండంగా ఆడబిడ్డలందరికీ సాయం చేసే ఒక చక్కటి కార్యక్రమం. చివరికి దాన్ని కూడా ఊడగొట్టారు. 12,000 రూపాయలు, 13,000 రూపాయలు, మగపిల్లడు పుడితే 12,000, ఆడకూతురు పుడితే మహాలక్ష్మి పుట్టిందని 1,000 రూపాయలు ఎక్కువ, 13,000 రూపాయలు ఇచ్చే చక్కటి కార్యక్రమం, దాన్ని కూడా ఎత్తేసినారు. రైతు బంధుని ఆనాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, 2 పంటలకే ఇస్తారా, 3వ పంటకి ఇవ్వవా అన్నాడు. మళ్ళీ 1 పంటకే ఇచ్చే మొహం కూడా లేదు, 1 పంటకు కూడా సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు. ఇది వాస్తవం. రుణమాఫీ రెచ్చగొట్టారు రైతుల్ని. ఏమన్నారు అన్నాడు, పరిగెత్తుకుంటూ వెంటనే అర్జెంటుగా బ్యాంకు కురకండి, పరిగెత్తుకుని 2 లక్షల లోన్ తెచ్చుకోండి, నేను వస్తున్నా, రాగానే మొట్టమొదటి సంతకమే రుణమాఫీ మీద పెడతా,
డిసెంబర్ 9 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. మీ ఓట్ల కోసం ఫ్రీ బస్ అన్నారు, తులం బంగారం అన్నారు. ఇంకొక మాట కూడా చెప్పినారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులంతా. ఇంట్లో అత్త మామ ఉంటే వాళ్ళకేమో 4,000, కేసీఆర్ గారు ఒక అత్తకే ఇచ్చేది లేదా మామకే ఇచ్చేది, ముసలోడుకో ముసలవ్వకో ఇచ్చేది. మేము వస్తే ఇద్దరికి ఇస్తాం, అత్తకు 4,000, కోడలికి వచ్చినాయి. మరి 2,000 ముగ్గురికి పదవులు వచ్చినాయి. మన ప్రభుత్వం పోయిన తర్వాత ముగ్గురికి పదవులు వచ్చినాయి. కానీ ఈ జిల్లాకి ఏం జరిగిందో ఒక్కసారి దయచేసి 17 నెలల్లో మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కేసీఆర్ గారు పట్టుదలతో ఖమ్మం జిల్లా బాగుండాలి, ఉమ్మడి ఖమ్మం జిల్లా బాగుండాలని చెప్పి ఆ భద్రాద్రి సీతారామస్వామి పేరు మీద సీతారామ ప్రాజెక్టుని కట్టి 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అద్భుతమైన ఆ నీళ్లు మాత్రం నీళ్లు నెత్తి మీద చల్లుకున్నారు. అదొకటే జరిగింది. ఇంకేమన్నా జరిగిందా అంటే హల్లికి హల్లి, సున్నకు సున్నా. కానీ ఎన్ని మాటలు చెప్పారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇదే ఖమ్మం జిల్లాలో ఉన్న ఆ పెద్ద ఆయన డిప్యూటీ సీఎం గారు మన బట్టి విక్రమార్క గారు ఆయన చెప్పిన మాట, మధ్యలో గెలవడానికి కమల్ రాజు గారిని ఓడించడానికి ఆ రోజు ఎన్ని పాటలు పడ్డారు, బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టారు, అఫిడవిట్ అని రాసినారు. దేవుడి దగ్గర పోయి ఆ అఫిడవిట్ పెట్టి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసినారు. అది మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఎంత ఇస్తే అంతకు 2 ఎక్కువ ఇస్తామని చెప్పి నోటికి వచ్చిన వాగ్దానాలు చేశారు. అప్పుడు అడిగినారు చాలా మంది ఖమ్మం జిల్లాలో పెద్దలు, విలేకరులు, మిత్రులు అడిగారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, అన్నా మీరు నోటికి వచ్చినట్టు చెప్తున్నారు, అరిచేతిలో వైకుంఠం చూపెడుతున్నారు, మరి ఇవన్నీ సాధ్యమయ్యే హామీలేనా అంటే ఇదే విక్రమార్క గారు చెప్పారు. బట్టి విక్రమార్క గారు ఏమన్నాడు ఆయన, మాది 125 సంవత్సరాలు కలిగిన పార్టీ, చరిత్ర కలిగిన పార్టీ, మా దానిలో చాలా మంది మేధావులు ఉన్నారు, కేసీఆర్ గారి కంటే మాకు చాలా తెలివి ఎక్కువ ఉంది, తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని మా మేధస్సునంతా కరిగించి సంపద పెంచి అన్ని అమలు చేస్తాం, 100 రోజుల్లోనే చేస్తాం అని చెప్పి ఆ రోజు ఊదరగొట్టే ఊకదంపుడు ఉపన్యాసాలు గల్లీ గల్లీలో ఇచ్చారు. డైలాగులు ఏవైతే కాంగ్రెస్ వాళ్ళు కొట్టారో వాటి విషయంలో వదిలే సమస్య లేదు. ఒక 6 గ్యారెంటీలే కాదు, 420 హామీలు ఇచ్చారు. 420 హామీలు, 420 హామీలు, 420 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టాం, అడుగుతూనే ఉంటాం. అసెంబ్లీ అయితే అసెంబ్లీలో లేదా బహిరంగ వేదికల ద్వారా అడుగుతూనే ఉంటాం. కానీ ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే, నేను కూడా ఇప్పుడు నాకు 48-49 ఏళ్ళు, చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. ఎన్టీ రామారావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దాకా నేను చాలా మందిని చూస్తా వచ్చిన, చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా. కానీ నాకు గుర్తున్నంత వరకు ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దివాలా కోరు మాటలు మాత్రం మాట్లాడారు. ఆయన ఏమంటున్నాడు విన్నారా మీరు? నిన్నగాక మొన్న ఏమైనా రేవంత్ రెడ్డి గారు 420 హామీలు ఇచ్చినావు, అవన్నీ హామీలు ఇస్తేనే కదా ప్రజలు ఓట్లేసింది, పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు మొదలు పెడతామయ్యా పథకాలు అంటే ఆయన నిన్న చెప్తున్నాడు, ఢిల్లీకి పోతేనంట దొంగలాగా చూస్తున్నారంట. నాకు గెలవక అడుగుతా, దొంగలాగా కాకపోతే ఎట్లా చూస్తారైనా రెండోది ఇంకా నికృష్టంగా మాట్లాడాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడొచ్చు అట్లా తన రాష్ట్రం గురించి? తెలంగాణ నుంచి ఈయన గారు పోతేనంట అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంట. అట్లా మాత్రమే కాదు, అపాయింట్మెంట్ ఇస్తే మీరు వచ్చి చెప్పులు ఎత్తుకపోతాడని భయపడుతున్నారంట. చెప్పులు ఎత్తుకపోతున్నాడంటే ఏం చెప్పాలి, నేను గుడిలో కూడా ఈ మధ్య చెప్పులు ఎత్తుకుపోవట్లేదు. అట్లాంటి రేవంత్ రెడ్డిని చూస్తే మాత్రం చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళ కనబడుతున్నాడు ఢిల్లీ వాళ్ళు. దయచేసి ఆలోచించండి. ఇంకా ఉల్టా బెదిరిస్తున్నాడు. అప్పుడేమో డైలాగులు, అరివీర భయంకరమైన డైలాగులు, మాకు తెలుసు తెలంగాణ ధనిక రాష్ట్రం, ఎట్లా చేయాలో తెలుసు, రుణమాఫీ ఎట్లా చేస్తావా 40,000 కోట్లతో అంటే 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది, కడుపు కట్టుకోవట్లేదా? తొందరలోనే ప్రభుత్వం జూన్ జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కొడతా ఉన్నా, స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు వేరు వేరు కాదు. తప్పకుండా పార్టీగా మేమందరం కూడా సీరియస్ గానే, తల్లాడు అయితేనేమి, సత్తుపల్లి అయితేనేమి, ఉమ్మడి ఖమ్మం జిల్లా అయితేనేమి, లేదా కొత్త భద్రాద్రి జిల్లా అయితేనేమి, తప్పకుండా సీరియస్ గా ఎక్కడ వాళ్ళం అక్కడ మీకోసం మేము పనిచేస్తాం. ఎంపీటీసీ, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎవరెవరైతే కౌన్సిలర్లు, అదేవిధంగా చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు కావాలనుకునే నాయకులు ఉన్నారో దయచేసి ప్రజల్లో ఉండండి. ఇవాళ ధాన్యం కొనుగోలు చేయట్లేదు, మనమే వెళ్ళాలి కళ్ళాల కాడికి, మనమే మాట్లాడాలా, మనమే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా. ఇంకెవరు రాదు.
కాంగ్రెస్ వాళ్ళు అయితే మళ్ళీ ఎలక్షన్ల దాకా మీ ఇంటికాడికి కూడా రారు పొరపాటున. అందుకే మళ్ళీ ఒక్కసారి ఈ గులాబీ జెండా అనే తెలంగాణ వాడి గుండె ధైర్యం కాబట్టి ఎక్కడికక్కడ కదులుదాం, ఎక్కడికక్కడ అద్భుతంగా ప్రజలకు అండగా నిలబడదాం. అట్లాగే భద్రాచలంలో మీరు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారిని గెలిపిస్తే ఆయన పోయి కాంగ్రెస్ లో చేరారు. మరి అక్కడ కూడా ఉప ఎన్నిక తప్పదు. ఇవాళ భద్రాచలం సోదరులు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు, పార్టీలో చేరుతున్నారు, వారికి కూడా స్వాగతం. అదే విధంగా భద్రాచలం ఉప ఎన్నిక వచ్చినప్పుడు మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకత్వం మొత్తం అందరం కూడా భద్రాచలానికి పోదాం. తప్పకుండా ఆ సీటును మళ్ళీ తిరిగి అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకుందాం. నేను మొన్న మధ్యన హైదరాబాద్ లో నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఎక్కడికో పోతుంటే ఒక ఆటో సోదరుడు సిగ్నల్ కాడ కారు